ఇక తాము చదువుకున్న విద్యాసంస్థకు మంచి పేరు తెస్తూ సమాజాభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ దగ్గరున్న ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఇంత మంచి సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న నారా భువనేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకముందే అనాథ పిల్లలను ఇక్కడ చేర్పించాలని గుర్తు చేశారు. తమ కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్టుకు అవినాభావ సంబంధం ఉందన్నారు సీతక్క. ఇలాంటి ట్రస్టులు అందరికీ అందుబాటులో రావాలంటే ఇక్కడ చదువుకునేటువంటి స్టూడెంట్స్ కూడా తమ జీవితంలో తాము స్థిరపడుతూనే ఇతరులకు సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలను కూడా మరి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరందరూ బాగా చదువుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు మంచి పేరు తేవడంతో పాటు ఎన్నాళ్ళైనా కూడా మేము పలానా స్టూడెంట్స్, నా జీవితంలో కూడా నేను అడుగుతూ చెప్తాను, నా రాజకీయ జీవితము తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయిందని. అట్లనే మా కుటుంబంలో కూడా ఒక అబ్బాయి ఇక్కడ చదువుకొని ఈరోజు బయట మరి రాంచీ యూనివర్సిటీలో ఉన్నాడు. అనేక మంది పిల్లలకు మేము ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పించినాం. పేద పిల్లలకు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకు, ఏ ఆసరా లేనటువంటి వాళ్ళకు ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్లో మరి ఆసరాగా నిలబడ్డటువంటిది. అది మాకు కానీ ఆ పిల్లలకు కానీ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాం. I would like to thank our teachers. Teaching is a noble profession. Our teachers are interested in outcomes and never incomes, making them the noblest of all professions. Teaching and learning is always in eternity.